హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. గురువారం నాటి మ్యాచ్ నెంబర్ 9 బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీరు చూసే ఉంటారు. ఆ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ టైంలో, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో స్టార్టింగ్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఆట ఆగిపోయింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వాజ్ సీన్ అబ్జెక్టింగ్ అబౌట్ సంథింగ్. రోమన్ పవల్ ఫీల్డింగ్ చేయడం విషయంలో ఆయన అభ్యంతరం లేవనెత్తారు. ఎందుకంటే అతను 5th ఫారిన్ ప్లేయర్ అవుతాడని చెప్పి రికీ పాంటింగ్ వాదన. అయితే అంపైర్లు అతనికి సర్ది చెప్పారు. 4th అంపైర్ ఎవరైతే రిజర్వ్ అనుకుంటారో అతనికి ఆ సిచ్యుయేషన్ రూల్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా తర్వాత అతను అంతగా కన్విన్స్ అయినట్టుగా లేదు. కానీ వాట్ రాజస్థాన్ రాయల్స్ డిడ్ వాస్ టోటల్లీ విత్ ఇన్ ద రూల్స్. ఎలాంటి రూల్స్ అతిక్రమించడం కానీ అలాంటి వైలేషన్ కానీ ఏమి జరగలేదు. అది రూల్ ఏంటంటే, ముందుగా మనం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి మాట్లాడదాం. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ లైనప్లో 4 కంటే ఫారిన్ ప్లేయర్స్ని ఎక్కువగా పెట్టుకోవడానికి లేదు. అది ఐపీఎల్లో మొదటి నుంచి ఫాలో అవుతుంది. 16 సీజన్ నుంచి 17 సీజన్ వరకు కూడా అదే రూల్. మీరు యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 4 ఫారిన్ ప్లేయర్స్, 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఇన్ యువర్ 11. ఆ రూల్ అయితే ఉంది కదా. లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది. సరే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది కదా అని చెప్పి మీరు స్టార్టింగ్ లైనప్లో 4 ప్లేయర్స్ ఉన్నా ఇంకొక ఫారిన్ ప్లేయర్ని మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవడానికి వీలు. సో మీకు 11లో లేకపోతే మీరు ఫీల్డ్లో బ్యాటింగ్ బౌలింగ్ చేసేవాళ్ళు ఎప్పటికీ 4 ఉండాలి. సో అందుకని మీరు స్టార్టింగ్ లైనప్లో కనుక మీరు 4 ఫారిన్ ప్లేయర్స్ని ఆడిస్తుంటే మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ ప్లేయరే ఉండాలి. యూ కెనాట్ హ్యావ్ ఫారిన్ ప్లేయర్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. మీరు ఫారిన్ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఎలాంటి సిచ్యుయేషన్లో పెట్టుకోవచ్చు అంటే, మీరు ఒకవేళ మీ స్టార్టింగ్ లైనప్లో మీరు 3 ఫారిన్ ప్లేయర్స్తోనే దిగారు. అలాంటప్పుడు మీరు 4th ప్లేయర్గా మీ ఇంపాక్ట్ ప్లేయర్ని, ఫారిన్ ప్లేయర్ని తెచ్చుకోవచ్చు. అది రూల్ పొజిషన్ అక్కడ. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ని రిప్లేస్ చేయొచ్చు, ఫారిన్ ప్లేయర్ని రిప్లేస్ చేయొచ్చు. సో అది ఒక రూల్. రెండో రూల్ ఏంటంటే, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఫీల్డ్ ఆఫ్ ప్లేలో, అంటే మ్యాచ్లో 4 ఫారిన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ ఫీల్డ్లో ఉండడానికి వీలేదు. ఫీల్డ్ మీద 4 ఫారిన్ ప్లేయర్సే ఉండాలి. ఒక టీం ఫీల్డింగ్ టీం అనుకోండి మాది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ టీంలో 4 ఫారిన్ ప్లేయర్సే ఉండాలి. అది సిచ్యుయేషన్. ముందు ఈ రూల్ చెప్తాం. 3 ఫారిన్ ప్లేయర్స్, చాలామందికి అది కూడా డౌట్ వస్తుంది. ఫారిన్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్కి ఎలా పెట్టుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే, మీరు ఆ రాజస్థాన్ రాయల్స్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు రాజస్థాన్ రాయల్స్ టీంలో వాళ్ళు గత 2 మ్యాచ్ల్లో కూడా, వాళ్ళు ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు 3 ఫారిన్ ప్లేయర్స్తోనే బరిలోకి దిగారు. 11లో 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. బట్లర్, ట్రెంట్ బోల్ట్ అండ్ హెట్మైర్, 3 మాత్రమే పెట్టుకున్నారు. వాళ్ళు 3 మాత్రమే పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అది బ్యాటింగ్ టైం. బౌలింగ్ టైంలో వాట్ దే హ్యావ్ డన్ ఇస్, హెట్మైర్ ప్లేస్లో నాండ్రే బార్గర్ని తీసుకొచ్చారు, ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చారు. సో మీకు 4 ఫారిన్ ప్లేయర్సే ఉన్నారు. అది నెంబర్ 1. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా అలాగే చేశారు. ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ లైనప్లో 3 ప్లేయర్స్ని పెట్టుకొని వాళ్ళు మ్యాచ్లోకి వెళ్ళి, తర్వాత దే హ్యావ్ బ్రాట్ ఇన్ దేవాల్ బ్రెవిస్ని ఒక మ్యాచ్లో, మన హైదరాబాద్లో జరిగిన ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్లో రొమైరో షెపర్డ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లైనప్లో 3 ప్లేయర్సే ఉన్నారు. మీరు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో చూడండి, ఎవరో ఉన్నారు ఫారిన్ ప్లేయర్స్. జెరాల్డ్ కోడ్జియా ఉన్నాడు, తర్వాత మఫాకా ఉన్నాడు, మరొక ఫారిన్ ప్లేయర్, ఒక బ్యాటర్ ఉన్నాడు, ఎవరో బ్యాటర్, మరొక ఫారిన్ ప్లేయర్ ఉన్నాడు. సో 3 ఉన్నారు. తర్వాత రొమైరో షెపర్డ్ని వాళ్ళు తెచ్చుకున్నారు. సో అలా వాళ్ళు మీకు ఆ రకంగా ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ పర్టికులర్ మ్యాచ్ సిచ్యుయేషన్లో ఎందుకు రాజస్థాన్ రాయల్స్ కరెక్ట్ అంటే, రికీ పాంటింగ్ అభ్యంతరం లేవనెత్తినప్పుడు రోమన్ పవల్ అనే ఒక ఫారిన్ ప్లేయర్ కూడా ఫీల్డింగ్ చేయడం విషయంలో, ఫీల్డ్లో అతను కాకుండా 3 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇండియన్ ప్లేయర్తో రీప్లేస్ చేయలేదు నాండ్రే బార్గర్. దే ఆర్ రీప్లేస్ విత్ ఫారిన్ ప్లేయర్. ఎవరితో చేశారు, హెట్మైర్తో చేశారు. అందుకని అప్పుడు ఫీల్డ్లో ఉన్నది ఎవరు, బట్లర్, ట్రెంట్ బోల్ట్ అండ్ నాండ్రే బార్గర్. సో 3 ఫారిన్ ప్లేయర్సే ఆ టైంలో ఫీల్డ్లో ఉన్నారు. సో పవల్ ఫీల్డింగ్ చేయొచ్చు, దానికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు రూల్ ప్రకారం. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఫీల్డ్ ఆఫ్ ప్లేలో ఫీల్డింగ్ టీంకి 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఫీల్డింగ్ చేయాలి అనేది రూల్ 126 ఐపీఎల్ రూల్ నిబంధనలో రూల్ 1.2.6 ప్రకారం
ఏంటంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఫీల్డింగ్ టీంలో 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఫీల్డ్లో ఉండాలి. ఆ రూల్ అక్కడ అప్లై అవుతుంది, ఎందుకంటే అక్కడ బట్లర్, బౌల్ట్ అండ్ బర్గర్ ఉన్నారు, వాళ్ళతో పాటు పవల్ చేయాలి. కన్ఫ్యూజ్ అయిన రికీ పాండింగ్ ఏమనుకున్నాడంటే ఆల్రెడీ హెట్మైర్ ఉన్నాడు అక్కడ, బర్గర్ వచ్చాడు, బోల్ట్, బట్లర్ ఎలాగూ ఉన్నారు, 4 అయిపోయారు అక్కడ. 5వ ప్లేయర్గా పవల్ వచ్చాడు. పవల్ వాజ్ ఓన్లీ డూయింగ్ ఫీల్డింగ్, అతను బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయట్లేదు, ఫీల్డింగ్ చేయొచ్చు. ఫీల్డింగ్ చేయడంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఒకవేళ నా టీంలో అనుకోండి, ఎస్ఆర్హెచ్ టీంలో 4 ఫారిన్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ బరిలో దిగారు. ఎవరో తిరిగే వాళ్ళు, మార్క్రమ్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, కెప్టెన్ కమిన్స్ ఉన్నాడు. వీళ్ళు 4 ఉండగా కూడా మీరు ఫారిన్ ప్లేయర్ని ఫీల్డ్ సబ్స్టిట్యూట్గా తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఈ 4లో ఒకరు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకో రావాలి. సో మీ 4 ఫారిన్ ప్లేయర్స్ మీ స్టార్టింగ్ లైనప్లో ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళలో ఒక ప్లేయర్ కనుక ఇంజరీ వలన మరే కారణంగానో ఫీల్డ్ నుంచి బయటికి వెళ్తే సబ్స్టిట్యూట్గా మరో ఫారిన్ ప్లేయర్ రావచ్చు. సో అది రూల్ అక్కడ. 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఫీల్డ్ ఆఫ్ ప్లేలో ఉండాలి, 5వ వాళ్ళు ఉండడానికి వీల్లేదు ఎట్ ఎనీ పాయింట్. మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఫారిన్ ప్లేయరా, మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ అనేది అక్కడ సమస్య కాదు. మీకు రూల్ ఏంటంటే 4 మాత్రమే ఫీల్డ్లో ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని టీమ్స్ ఎందుకు ఫారిన్ ప్లేయర్, అది వాళ్ళ కన్వీనియన్స్. కొన్ని టీమ్స్ ఏంటంటే 4 గన్ ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్, వాళ్ళు స్టార్టింగ్ లైనప్ నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రాజస్థాన్ రాయల్స్ అనుకోండి, ఒకవేళ బ్యాటింగ్లో అవసరమైతే మనం రోమన్ పౌల్ని వాడుకుందాం. ఒకవేళ బ్యాటింగ్లో వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది, కానీ వాళ్ళకి ఆ సిచ్యుయేషన్ రాలేదు, వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా బ్యాటింగ్ చేస్తారు. నిన్నటి మ్యాచ్లో అదే అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ 3 వాళ్ళ 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్, బట్లర్, జైస్వాల్ అండ్ సంజు శాంసన్ తొందరగా అవుట్ అయినా 36కే 3 వికెట్స్ పడిన తర్వాత రియాన్ పరాగ్ అండ్ జురెల్ ఆల్మోస్ట్ చివరి దాకా తీసుకెళ్లారు. అశ్విన్ కూడా ముందు పంపించారు అశ్విన్ని, అండ్ లాస్ట్లో హెట్మైర్ ఆడాడు. సో దే వర్ నాట్ నీడింగ్ ది సర్వీసెస్ ఆఫ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇన్ రోమన్ పౌల్. బ్యాటింగ్లో అవసరం లేకపోయింది, బౌలింగ్లో వాళ్ళకి నాన్రే బార్గర్ని తీసుకుని అది వాళ్ళకి కలిసి వచ్చింది. ఫస్ట్ 2 వికెట్స్ అతను తీశాడు. సో వాళ్ళు దాన్ని వాళ్ళ కన్వీనియన్స్ బట్టి యూజ్ చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, ఈ 4 ప్లేయర్సే మాకు ఫారిన్ ప్లేయర్స్ ఇంపార్టెంట్, వాళ్ళు వీళ్ళని తీసుకుంటారు. అలా కాకుండా ఆల్రౌండర్స్ ఎక్కువగా లేని టీం వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళు అవసరమైనప్పుడు ఆ సిచ్యుయేషన్ తగిన ఫారిన్ ప్లేయర్ని వాళ్ళు వాడుకుంటున్నారు. సో అది రూల్ పొజిషన్. ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. హోప్ నేను మీకు కావాల్సిన క్లారిటీ ఇచ్చినట్టుగా ఉన్నాను. సో అది రూల్, బేసిక్ రూల్ ఏంటంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ 4 ఫారిన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ. మీరు చూడండి, సబ్స్టిట్యూట్స్ని కూడా అనౌన్స్ చేయాలి. మీరు ప్రతి టీము ఆ 11తో పాటు 4 సబ్స్టిట్యూట్స్ని అనౌన్స్ చేయాలి. ఆ 4 నుంచే మీరు ఇంపాక్ట్ ప్లేయర్ని పిక్ చేయాలి. మీరు అడగచ్చు, కొన్నిసార్లు 4 ఫారిన్ ప్లేయర్స్ అంటున్నారు కదా, స్టార్టింగ్ అయినప్పుడు 4 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నా కూడా సబ్స్టిట్యూట్లో వీఆర్ ఫైండింగ్ 1 ఫారిన్ ప్లేయర్, ఎందుకు అలాగా అని మీరు అడగచ్చు. దాని రీజన్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫారిన్ ప్లేయర్ కెన్ ఓన్లీ డూ ఫీల్డింగ్. అతను కూడా ఎప్పుడు ఫీల్డింగ్ చేస్తాడు? ఆల్రెడీ స్టార్టింగ్ లైనప్లో ఉన్న 4 ఫారిన్ ప్లేయర్స్లో ఒకరు కనుక ఫీల్డ్ బయటకు వచ్చేస్తే అతని ప్లేస్లో ఫీల్డింగ్ చేయొచ్చు. ఈ కెనాట్ డూ ద ఫీల్డింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఇండియన్ ఫీల్డర్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే 5 ఫారిన్ ప్లేయర్స్ గ్రౌండ్లో ఉన్నట్టుగా అవుతుంది. సో హోప్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను.